Joy University, best emerging university in South India. For admissions, contact. ఎన్నో సూపర్ హీరో కథలు వినుంటాం చూసుంటాం, బట్ ప్రతి ఒక్కరి లైఫ్లో సూపర్ హీరో అంటే మన ఫాదరే కదా. నాతో పాటు ఒక బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ డాటర్ డియో ఉన్నారనమాట. సో బేసికల్లీ ఆయనేమో ఎనర్జెటిక్ ఫాదర్, ఆవిడేమో బ్యూటిఫుల్ డాటర్. సమ్టైమ్స్ నాకు అనిపిస్తూ ఉంటుందండి, అంటే మీరు ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారా, సన్ రోల్ ప్లే చేస్తున్నారా అని. అంటే మీరే ఇంట్లో అందరికంటే చిన్న పిల్లోళ్ళ అనిపిస్తూ ఉంటారు. మనం బతికే చివరి దాకా కూడా చిన్న పిల్లోళ్ళ ఉందో అని చెప్పి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయినాయేమో అని ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎందుకు ఎప్పుడు అదే అనిపిస్తుంది నాకు. నందిని మదర్స్ డే పాస్ సెలబ్రేట్ చేస్తుంది. అంటే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి మనం తీసుకుంది. అంటే ప్రేమ లేకపోతే నన్ను స్పెషల్గా తీసిపడేస్తుంది. అది నేను నాకు ఎక్కువ క్లోజ్ కదా, అందుకే చనువు ఉంటుంది అంతే. సో మీ ఫాదర్తో మీ బాండింగ్ ఎలా ఉండేది సార్? చాలా బాగుండేది. యాక్చువల్లీ చెప్పంటే మా ఫాదర్ కంప్లీట్ నా లైఫ్ ఎలానో మా నాన్న కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఫాదర్ గురించి అన్ని క్వాలిటీస్ తీసుకోవాలి అని నేను తీసుకున్నాను. సో డాడ్ గిఫ్ట్ ఇచ్చిన ఏదన్నా ఒక థింగ్ ఎప్పుడు ఎక్కువ క్యారీ చేయాలి అని ఇష్టపడడం, లేదంటే ఎక్కువ దగ్గర పెట్టుకుని పడుకోవడం, ఇలాంటిది ఏదన్నా ఒక థింగ్ ఉంది? నాన్న ఒక బొమ్మ తీసుకొని వచ్చాడు అనమాట. అది యాక్చువల్లీ అమ్మ కోసం కొన్నాడు, కానీ అమ్మ ఎలాగో వాడదని నీకోసం నీకు ఇచ్చా ప్రేమతో నాకు ఇచ్చాడు అనమాట ఈ బొమ్మని. ఫస్ట్ టైం మీరు ఫాదర్ అయ్యారని తెలిసినప్పుడు, నందుని మీ చేతిలో తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి సార్, ఆ ఎమోషన్? నన్ను నాశతో తీసుకున్నాను. శ్రీవాణి స్పోర్ లేదు కాబట్టి, అంటే ఆపరేషన్ కాబట్టి. నేను మీ ఖ్యాతిని మించుతుంది, మీ పేరు రప్పిస్తుందంటే అది ఎప్పుడు వెయిట్ చేస్తాను. ఇంకా పేరేం రప్పిలేదు. హ్యాపీ ఫాదర్స్ డే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం ఎన్నో సూపర్ హీరో కథలు వినుంటాం చూసుంటాం, బట్ ప్రతి ఒక్కరి లైఫ్లో సూపర్ హీరో అంటే మన ఫాదరే కదా. సో అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో నాతో పాటు ఒక బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ డాటర్ డియో ఉన్నారనమాట. సో బేసికల్లీ ఆయనేమో ఎనర్జెటిక్ ఫాదర్, ఆవిడేమో బ్యూటిఫుల్ డాటర్. బట్ వాళ్ళిద్దరూ కలిసి చేసే అల్లర్లు, ఆ సరదాలు, ఆ రీల్స్, డ్యాన్సు, ఆప్యాయతలు అన్నీ అద్భుతంగా ఉంటాయన్నమాట. మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటాం వాళ్ళని. సో నాతో పాటు ఉన్నారు ఎనర్జెటిక్ విక్రమాదిత్య రెడ్డి గారు అలాంగ్ విత్ బ్యూటిఫుల్ రాజనందిని గారు. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. హాయ్ హాయ్. నేను ఎప్పుడు బాగుంటాను, మా పాప కూడా ఎప్పుడు బాగుంటుంది, మా ఆవిడ లోపల బాగుంటుంది ఇప్పుడు. సమ్టైమ్స్ నాకు అనిపిస్తూ ఉంటుందండి, అంటే మీరు ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారా, సన్ రోల్ ప్లే చేస్తున్నారా అని. అంటే మీరే ఇంట్లో అందరికంటే చిన్న పిల్లల అనిపిస్తూ ఉంటారు. మీకు కరెక్టే కదా? నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మనం బతికే చివరి దాకా కూడా చిన్న పిల్లోళ్ళ ఉందో అని చెప్పి ఫిక్స్ అయ్యానమాట. సో అందుకనే నేను ఆ రోజులే చాలా ఇష్టపడుతుంటా. నా కూతురు కూడా నేను ఒక సన్లా ఫీల్ అవుతుంటా. ఏమో ఇంకేం చేస్తాం. నా కూతురు నన్ను ప్యాంపర్ చేస్తే నాకు ఇష్టం అనమాట. ఎప్పుడైనా అనిపించింది అంటే నాకే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయినాయేమో అని ఒక్కొక్కసారి? ఎప్పుడైనా ఎందుకు ఎప్పుడు అదే అనిపిస్తుంది నాకు. బట్ మీరు చేసే ఆ రీల్స్ అంటే మీరు కొరియోగ్రఫీ నేర్పిస్తూ ఉంటారు కదా, డాన్స్, ఇద్దరు కలిసి చేసే డాన్స్ అద్భుతంగా ఉంటుంది అసలు. థ్యాంక్ యూ. సూపర్ అండి. అసలు మీరు ఆ చిరంజీవి స్టెప్ ఎలా అయితే నేర్పించారో, ముఠా మేస్త్రి స్టెప్. సో ఎవ్రీ ఇయర్ ఫాదర్స్ డే ఎలా జరుగుతుంది మీకు? డైలీ ఆ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే నందిని మదర్స్ డే పాస్ సెలబ్రేట్ చేస్తుంది. అంటే అదే నిజంగానే పాపం మదర్స్ డే అయితే పాపం వాళ్ళ అమ్మకు ఫొటోస్ అన్నీ నీట్గా చేసి అన్నీ అంటించి తనకి గిఫ్ట్ ఇచ్చేలా చేస్తుంది. ఫాదర్స్ డే అంటే సరదాగా నన్ను హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి తన బంధువులు చూసుకుంటుంది. అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే, నేనంటే ఎంత ప్రేమ లేకపోతే నన్ను స్పెషల్గా తీసిపడేస్తుంది. అంటే పెద్ద సెలబ్రేట్ చేయకపోవడమే దాని మనసులో ఉన్నట్టు కదా నేను అని అలా ఫీల్ అవుతాను. అంటే నానే కదా ఏమో నాకు కొంచెం లోకు, అంటే ఇంకా నేను నాన్న ఎక్కువ క్లోజ్ కదా, అందుకే చనువు ఉంటుంది అంతే. ఆ చనువు ఉండి తను పెద్ద కష్టపడదు, బట్ హ్యాపీ ఫాదర్స్ డే మాత్రం చెప్తాడు. మీరేమన్నా పోనీ డాటర్స్ డేకి ఏమైనా అద్భుతమైన గిఫ్ట్లు ఇచ్చారా? అంటే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్. నిజంగా చెప్పు, ఎన్ని గిఫ్ట్లు ఇస్తుంటా నీకు? చెప్పు. ఎవరైనా నీకు మామూలుగా ఏదైనా ఉండే మంచి కనపడితే, డ్రెస్సులు కనపడినా ఏం కనపడినా సరే నంది తీసుకొచ్చేస్తుంటా అనమాట. అట్లా ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను గిఫ్ట్స్ ఇవ్వడం పక్కన పెడితే డీజీలు చాలా ఉంటాయి.
అంటే దౌర్జన్య గిఫ్ట్లు అనమాట. తిను ఆర్డర్ తస్కరించడం తస్కరిస్తున్నా నాన్న దగ్గర నుంచి. తిను ఆర్డర్ పెట్టేసుకుంటుంది. నాన్న అర్జెంట్ పంపా 238 రూపీస్ తొందర పంపు, నాన్న 648 రూపీస్ తొందర పంపు వెయిట్ చేస్తుంది అనమాట. ఆర్డర్ పెట్టుకుంటుంది, మనల్ని దౌర్జన్యంగా తీసుకుంటాం. అంటే ప్లానింగ్ అలా అండి, అంటే ఎదురుగుండా వచ్చుంటే ఖచ్చితంగా కొడతారు కదా, మీరు అడగడానికి కూడా లేదు స్కోప్ అక్కడ. అది ఆ టైం చాలా ఉందన్నమాట. నందినికి కాలేజ్ అయిపోద్ది. కాలేజ్ అయిపోయి మీకు చిన్న సీక్రెట్ చెప్తాను నేను. తను కాలేజ్ అయిపోతుంది, బయటకు వస్తుంది, వీడియో కాల్ చేస్తుంది. నేను నేర్పించాను. నేను మామూలుగా నా వీడియో కాల్స్ అంటే అందరికీ రెగ్యులర్ చేస్తుంటే ఇష్టం కూడా. వీడియో కాల్ చేసి నానా ఇగో నా ఫ్రెండ్స్ ఉన్నారు, హాయ్ చెప్పు నాన్న మేము కేఎఫ్సీకి వెళ్తున్నాం, 1000 రూపీస్ ఏమన్నా పాప నేను తినిపిస్తాను అని చెప్పాను. అంటే కమిట్ చేస్తుంది అనమాట. వీడియో కాల్లో అందరిని చూపించిన తర్వాత వీడియో కాల్లో నన్ను కమిట్ చేస్తుంది అనమాట. నాన్న మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు, నాన్న కేఎఫ్సీకి వెళ్ళాలి, 1000 రూపీస్ ఏమన్నా పాప నన్ను వీళ్ళందరూ తినిపిస్తాను మాట ఇచ్చాను. అప్పుడు ఏంటంటే ఓకే అంటే మనం ఒక్కదే ఫోన్ చేసాం అనుకోండి, మోసుకో ఎందుకు ఇస్తాను ఫ్రెండ్స్ ముందు నువ్వు చెప్పలేరు కదా, పరువు పోతుంది. అందులో మనకి అంటే మనకి విటమిన్ ఎం ఎక్కువ, మొహమాటం. విటమిన్ కాదు, ఇన్ని తెలివితేటలు మీ నుంచే వచ్చినాయా సార్ ఏమన్నా? అంటే నేను నేర్చుకుంటున్నా, తను అప్గ్రేడ్ అవుతున్నాను. నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ఇష్టం. చిరంజీవి కూడా ఇప్పటికి కూడా కొత్త కొత్త స్టెప్స్ అన్ని అప్గ్రేడ్ అవుతారు కదా, అలా నేను నందిని చూసి అప్గ్రేడ్ అవుతున్నాను అనమాట. కానీ తనకన్నా తెలివితేటలు పెంచుకుంటాను ఎక్కువ. బట్ మీరు ఆమె కోసం 22 గుంజీలు తీశారు అసలు. ఆమె చేత 33 తీయించారు అనుకోండి, అది వేరే విషయం. అది ఆర్ట్ కదా. ఫస్ట్ తండ్రి కష్టపడి కూతురు ఇంకెక్కువ కష్టపెట్టాలనుకుంటాను. చిన్నమే ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే బేసికల్లీ ఒక 3 ఇంచెస్ ఏదో కోరుకున్నట్టున్నారు కదా, ఆల్మోస్ట్ అది లాస్ట్ వినాయక చవితి అంటే 9-10 months అయిపోయింది. నిజం చెప్పాలంటే 1.5 ఇంచ్ పెరిగింది. హాఫ్ అంటే మీరు ఇంకో అక్కడ గీతలు రాస్తుంటాం, అక్కడ అది ఆ గీతనే ఆ పై జోగదు, ఆ పైన గీత పెరిగింది. కొంచెం హోల్ హార్టెడ్గా చేయలేదేమో అంటే హాఫ్, మీరు 3 ఇంచెస్ కోరుకున్నప్పుడు 1.5 వచ్చింది కదా. కొంచెం 2-3 హోల్స్ పడ్డాయి. ఐ మీన్ కోరుకున్నాను నిజంగా, గుండెలు చిల్లు కూడా పడ్డాయి అనమాట. మనస్ఫూర్తి కోరుకున్నా. మీకు ఐ మీన్ ఫాదర్ డాటర్ మీద చాలా సాంగ్స్ ఉంటాయి, మంచి మంచి సాంగ్స్ ఎప్పటి నుంచో ఉంటాయి. అవును, మొన్న యానిమల్ సినిమా వచ్చేదో ఫాదర్ సన్ డ్యూ కొంచెం బాగున్నట్టు కనిపించింది, కానీ ఎప్పటి నుంచో రఘువరన్ బీటెక్ మా బర్త్డే మాకంతే అంతే, మమ్మల్ని పట్టించుకోరు కదా. డాటర్స్ అయితే మీకు కొంచెం స్పెషల్ ఎప్పుడైనా. సో ఇన్ని సాంగ్స్ లో మీ ఇద్దరి బాండింగ్ కి ఏ సాంగ్ బాగా సూటబుల్ అవుద్ది అని అనిపిస్తుంది? నాకు వెంటనే నోట్ బయటకు వచ్చేస్తానమాట. వాన వాన అనే సాంగ్ నాకు చాలా ఇష్టం అనమాట. బేసికల్ చిరంజీవి ఫ్యాన్ని. సో ఆ డాడీ సినిమాలో కూడా ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ చాలా బాగా చూపించారు. అంటే అది చూపించి కాపీ కొట్టడం కాదు, కానీ ఇంచుమించు మేము అంతే అనమాట. శ్రీవాణి కంట్రోల్ చేస్తున్నా సరే, నేను నందిని మాత్రం కోతి పనులు చేస్తూ ఉంటాం. అలా తనకి ఇష్టమైంది నేను తెప్పిస్తూనే ఉంటాను. ఏమండి అన్నీ ఆర్డర్ పెట్టకండి, అన్నీ ఇవ్వకండి అని చెప్పి శ్రీవాణి తిడుతుంది. నేను మాత్రం అసలు సమస్య పిచ్చింది, నందిని కాలు ఇరిగిపోతాయి అని తనకు నచ్చినవన్నీ అంటే ఇప్పుడు డాడీ సినిమాలో సీన్ ఉంటది కదండి, అంటే మోకాళ్ళ మీద కింద కూర్చుని ఐస్ క్రీమ్ సీన్ ఉంటది, మోకాళ్ళ మీద కింద కూర్చుని పరిగెట్టుకుని వస్తుంది కదా. ఇప్పుడే మీరు రీక్రియేట్ చేయగలరు, తర్వాత ఇంకొంచెం పెద్దది అయిపోతే మీరు రీక్రియేట్ చేయలేరు. మీరు మోకాళ్ళ మీద కూర్చుని ఎత్తుకుని తిప్పలేరు కాబట్టి. అదే మీరు మరి ఎప్పుడే తిప్పలేను, కొంచెం లావ్ అయింది పాప, బొద్దుగా బలం లేదని చెప్పు. ఓకే ఒప్పుకుంటాను. సో మీ ఫాదర్తో మీ బాండింగ్ ఎలా ఉండేది సార్? చాలా బాగుండేది. యాక్చువల్గా చెప్పాలంటే మా ఫాదర్ కంప్లీట్ నా లైఫ్ ఎలానో మా నాన్న కంప్లీట్ ఆపోజిట్ అనమాట. మా నాన్న చాలా స్ట్రిక్ట్, చాలా స్టూడియస్, చదువు చదువు చదువు. కానీ నేను డిగ్రీ పట్టా చేతులు పెట్టగానే నేను కల్చర్కి వెళ్ళిపోతా అంటే మా నాన్న ఎంకరేజ్ చేశాడు అనమాట. నాకు అది చాలా ఇష్టం. అంటే అదే బాండింగ్. మామూలుగా ఏ తల్లిదండ్రులు కూడా ఆ ఫీల్డ్ కాదు ఈ ఫీల్డ్ కాదు అని అంటారు కదా. మా నాన్న డే 1 నుంచి నన్ను ఎంకరేజ్ చేశాడు, నన్ను నమ్మాడు ముఖ్యంగా. సో ఎవరైనా మా సార్స్ మా గురువుగారు వీళ్ళందరూ వచ్చి మీ అబ్బాయికి టాలెంట్ ఉందంటే తను ట్రస్ట్ చేసి నన్ను హ్యాపీగా ఈ ఫీల్డ్కి వదిలేసాడు. దాని తగ్గట్టే నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను 25 years నుంచి. అదే యాక్టింగ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏదైనా సరే ఇదే ఫీల్డ్లో సక్సెస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఏమన్నా ఒక క్వాలిటీ తీసుకున్నారండి? అంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి, మీ ఫాదర్ నుంచి, నేను కూడా రేపు పొద్దున్న ఫాదర్ అయ్యే మా ఫాదర్ దగ్గర నుంచి అన్ని క్వాలిటీస్ తీసుకోవాలి, కానీ నేను తీసుకోలేదు. అంటే ఎందుకంటే నిజం కదా, అంటే నేనున్న ఈ కళారంగానికి మా ఫాదర్ ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. నైట్ తొందర పడుకోవాలి, డైట్ చేయాలి. ప్లస్ మా నాన్న ఒక 25 years బ్యాక్ 35 years బ్యాక్ నాన్ వెజ్ ఆపేసారు అనమాట.
అంటే ఎక్కడో మేకని కట్ చేయడం డైరెక్ట్గా చూసి అప్పటి నుంచి బాగా జీవహింస వద్దని ఆపేశాడు. సో నేను అవన్నీ ఆపలేకపోతున్నాను. మనకి ఏదైనా మేకను కోస్తుంటే కసి పెరుగుతుంది బా ఈ ముక్క నేను తినాలని చెప్పి అంటే అలా. బట్ సిస్టమేటిక్ ఇవన్నీ అన్నారు కానీ యాక్చువల్లీ మేము వచ్చేసరికి పాపం నందు ఆవిడే లేచి పాపం డోర్ ఓపెన్ చేశారు, మీరు పడుకుని ఉన్నారు. అవును, నన్ను లేపి అర్జెంట్గా నానా ఇంకోటి నేను ఇంటర్వ్యూ కూడా చెప్పలేదు అనమాట. నాకు అసలు చెప్పలేదు, ఇప్పుడే ఇలా బయటికి వెళ్దామని ఇలా రెడీ అయి కూర్చున్నా. బట్ నేను లోపల అదే చెప్పాను అనమాట, నందిని ఇది ఐ డ్రీమ్సే, నేను కలగంటాను అది జరిగిపోతుంటది. సో అందుకని నేను లోపల పడుకున్నాను, లేపేసి అదే డ్రీమ్ లో ఎంట్రీ అయిపోయాడు. ఎంట్రీ అయిపోయింది అదే. నేను డ్రీమ్లో చెప్పేసి అనుకున్నాను అనమాట. సో మీకు ఇప్పుడు నాన్న గురించి చెప్పగానే ఒక 10 years బ్యాక్ ఏదైనా ఒక బాగా స్ట్రాంగ్ మెమరీ ఏదైనా ఉందా? ఫస్ట్ చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఒక 10 years మెమరీ లేదు ఫస్ట్. ఓకే, స్ట్రాంగ్ మెమరీ అంటే ఏమున్నాయి అంటే రోజుకో మెమరీ. ఓకే, బాగానే కవర్ చేశారు. అంటే యాక్చువల్లీ బాగానే అన్నారు ఈ మాట, మళ్ళీ యూజ్ చేసుకుంటారేమో టైం అనుకున్నాను. అంటే తీసి పడేయడం ఇదే అని అనుకుంటారేమో, మెమరీస్ లేవంటే. రోజుకో మెమరీ ఇస్తుంటాను. అందుకు ఈ రోజు కూడా ఇది మెమరీ కదా. ఇప్పుడు తను యాక్చువల్గా వేరే అర్జెంట్ అంటే మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది మంచి సర్ప్రైజ్, అది ద సర్ప్రైజ్ అని టైప్లో నందిని ద్వారా ఒక సర్ప్రైజ్ వస్తుంది మీకు. సో దానికోసం వెళ్తుంది యాక్చువల్ రెడీ అయ్యి. ఓకే, కానీ నానా వాళ్ళు వచ్చారు నానా ఇంటర్వ్యూ అన్నావంట, మన ఇద్దరిది అన్నావంట అంటే అవును చెప్పాను కదా. ఎక్కడ చెప్పాను నాకు ఏడ్చింది లోపలికి వచ్చి పాపం. అలానే పాపం ఏమనలేదు పాపం, సార్ తొందర రెడీ అవ్వు అని చెప్పి బాధపడి. యాక్చువల్లీ సర్ప్రైజ్ ఎక్కడ ఉంటుంది సార్? అంటే మేము మీ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చా, లేదా ఏమన్నా టీవీ ఛానల్స్లో చూడొచ్చా? బాగా అడిగావు. నువ్వు చెప్పిన 3 ప్లాట్ఫామ్స్ లో చూడొచ్చు. ఓకే ఓకే, నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పావో అన్ని ప్లాట్ఫామ్స్ లో పుష్కలంగా ఇంక్లూడింగ్ ఫేస్బుక్ లో కూడా చూడొచ్చు. ఓకే, సో డాడ్ గిఫ్ట్ ఇచ్చిన ఏదన్నా ఒక థింగ్ ఎప్పుడు ఎక్కువ క్యారీ చేయాలి అని ఇష్టపడడం, లేదంటే ఎక్కువ దగ్గర పెట్టుకుని పడుకోవడం, ఇలాంటిది ఏదన్నా ఒక థింగ్ ఉందా? నాన్న ఒక బొమ్మ తీసుకొని వచ్చాడు అనమాట. అది యాక్చువల్లీ అమ్మ కోసం కొన్నాడు, కానీ అమ్మకు నచ్చలేదని నాకు ఇచ్చాడు, అది కవరప్ లాగా నీకోసం తెచ్చానని. ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సో ఏం బొమ్మ అండి అది? ఏదో చిన్న ఇట్లా టెడ్డీ బేర్ లాగా ఉంటుంది, స్టార్ బక్స్ లో కొనింది ఏదో. ఎప్పుడు తెలియదు, ఎక్కడో పడుతుంది కదా. నువ్వు కెమెరా ముందు ఇప్పుడు అదే పెద్ద దాచుకున్నట్టు దాన్ని పదిలంగా చూసుకున్నట్టు ఓవరాక్షన్ చేశావు కదా, అది ఎక్కడో మూడు పడేసి ఉంటుంది, తీసుకురేం కాదు, ఎప్పుడు వెయిట్ చేస్తాను. సో ఇదే ఆ బొమ్మ, ఇది చెయ్యి కొంచెం వెనకాల ఉంది కానీ ఇది అమ్మ కోసం వ్యాలంటైన్స్ డే రోజు తెచ్చాడు, కానీ అమ్మ ఎలాగో వాడదని నీకోసమే తెచ్చా ప్రేమతో నాకు ఇచ్చాడు అనమాట ఈ బొమ్మని. నా మామూలుగా బేసికల్ చిన్నప్పటి నుంచి మనకి టెడ్డీ బేర్స్ అంటే ఇష్టం కదా. నా చిన్నప్పుడు కూడా మనకి ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళం, నేను కాలేజ్ కూడా పెట్టుకుని వెళ్ళేవాడిని అనమాట, చిన్న చిన్న టెడ్డీ బేర్స్ అవి. సో శ్రీవాణి కొన్నాను, శ్రీవాణి పెద్ద బొమ్మలు గిమ్మలు ఇష్టం ఉండదు. స్టార్ బక్స్ నుంచి తెచ్చిన కాఫీ తాగేసింది, ఇది మాత్రం పక్కన పడేసింది. కాకపోతే ఇది వెంటనే దాన్ని తీసి నందు ఇది నీకోసం తెలియదు అని చెప్పి తెచ్చాను. యాక్చువల్లీ మనం సర్ప్రైజ్ కింద ఇస్తాం కదా, అది కూడా సర్ప్రైజ్ వెనకాల ఒకటి దాచిపెట్టుకుంది. కానీ చాలా పాత యాక్చువల్ 3-4 years అయిపోయింది. బట్ సర్ప్రైజ్ అంటే అంతే కదా సార్, అంటే డైరెక్ట్ నీ కోసమే తెచ్చానని అక్కడ నుంచి తీసుకురావడం కంటే మదర్కి తెచ్చినట్టు తెచ్చి తర్వాత డాటర్కి ఇవ్వడం అనేది అది సర్ప్రైజ్. మీకు ఏమన్నా కొంచెం భయం ఉందా? అంటే ఎదిగిపోతుంది కదా, కొంచెం త్వరగా ఎదిగిపోతుంది కొన్నాళ్ళ తర్వాత. భయం ఎందుకు ఉంటుంది, ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో ఏం సాధించబోతుందో నేను త్వరగా చూసేస్తానేమో అని ఆనందంగానే ఉంది. కానీ చిరాగ్గా ఏముందంటే నందిని పెద్ద అయిపోతుంది, చిరాగ్గా ఉంది. చిన్నప్పుడు ముద్దుగా ఉండేది, ఇప్పుడేమో అంటే ఇప్పుడు బాగుంది. జనరల్ ఇప్పుడు ఇందాక సూపర్ స్టార్ అని అన్నాను కదా, ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్లో బాగా సూపర్ ప్రొటెక్టివ్గా అనిపించారా? బాగా డాడీ చాలా ఇంత ప్రొటెక్టివ్ ఉంటారా అని చెప్పి ఏదైనా ఒక మూమెంట్లో ఎప్పుడైనా ఒక్కొక్కసారి? అంటే ప్రొటెక్టివ్ అంటే అది ఎప్పుడు ఉంటారు అనమాట అమ్మ నాన్న. ఒకవేళ నేను నార్మల్గా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా కూడా ఇలా ఎక్కడున్నావు, జాగ్రత్తగా ఉన్నావా, ఎప్పుడు వస్తున్నావు, అదంతా ఇలా అప్డేట్స్ తీసుకుని నేను కూడా ఇలా వీడియోస్ పంపించి నాన్న ఎక్కడున్నా వస్తా ఒక 1 hourలో అది ఇది అని అప్డేట్ చేస్తూనే ఉంటా. సో అంత ప్రొటెక్టివ్ ఏం కాదు, బేసిక్ ఇండియన్ పేరెంట్స్ లాగా ఉంటారు అంతే. అందరి పేరెంట్స్ అంతే కదా, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఎంతసేపు పడుతుంది, ఎవరితున్నావు, అంతే. బేసిక్ ఇండియన్ పేరెంట్స్ అర్థం కాలేదు, ఫారెన్ పేరెంట్స్ వేరేగా ఉంటారా? అవును, ఎందుకు? ఎందుకంటే అంటే వాళ్ళు ఊరికి అట్లా
కాల్ చేయరు. మామ్ ఐఎమ్ గోయింగ్ అవుట్స్ అని వెళ్ళిపోతారు. మేము రెండు రోజుల ముందు కాదు 3-4 రోజుల ముందు కూర్చొని నానా ఈరోజు ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని అడుక్కుంటే లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి మూడ్ ఉంటే వెళ్ళు, లేకపోతే మూసుకొని ఇంట్లో గురించి అవసరం అనుకో అని అంటారు. సూపర్, వెరీ గుడ్. అంటే ఇండియన్స్ గురించి బాగా చెప్పావు, ఇప్పుడు ఇండియా గురించి బాగా చెప్పావు, అది బాగానే ఉంది. కానీ నువ్వు ఫారెన్ ఎప్పుడు వెళ్ళావు అంటే అక్కడ నాకు తెలుసు, ఎలా తెలుసు? వీడియోస్ లో చూస్తా. మామ్ ఐఎమ్ గోయింగ్ అవుట్స్ అని వెళ్ళిపోతాను, అంతే కదా. అది వెబ్ సిరీస్ షూటింగ్ అలానే ఉంటుంది ఇంగ్లీష్లో, ఏదో ఒకటి అయినా కూడా తప్పది. అది ఎప్పుడు కూడా నువ్వు ఇవ్వకూడదు డిస్క్రిమినేషన్. ఫారెన్లో కూడా పిల్లలు బాండింగ్ అవన్నీ కంపల్సరీ ఉంటుంది. బాండింగ్ ఉండదు అని అనట్లేదు, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది అంటున్నా. సరే ఓకే. మీరు మీ ఫ్రీడమ్ తీసుకుంటారు. కంప్లైంట్స్తో స్టార్ట్ చేశారు కాబట్టి ఒకటి యాక్చువల్లీ కవర్ ఒకసారి యాక్చువల్లీ ముందు కొంచెం కాంప్లిమెంట్స్తో స్టార్ట్ చేద్దాం. ఇవి చాక్లెట్స్ కదా, స్వీట్ కాబట్టి డాడ్కి మీరు ఇవ్వాల్సిన కాంప్లిమెంట్ ఒక్కొక్కటి ఆయనకి. అమ్మో, ఆయన క్వాలిటీస్ గురించి కానీ మంచి క్వాలిటీస్ తీసుకొచ్చా నాకు ఇచ్చిన మందు ఆయనకి డెడికేట్ చేసి మీరు తీసుకోండి. మంచి డాన్సర్. థ్యాంక్ యూ. ఎవరేమో అంటే మంచి కాబట్టి మంచి డాన్సర్. ఓకే, ఎవరేమనుకున్నా కానీ నాన్న అస్సలు పట్టించుకోడు. హీ ఆల్వేస్ అంటే పాజిటివ్గా థింక్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ఎవరు ఏమని అనుకొని నాకు నచ్చింది నేను చేస్తా అంతది. నాకు నచ్చినట్టు నేనుంటా, ఇట్స్ మై లైఫ్. నాకు తోచినట్టు చేస్తుంటా, ఇట్స్ మై లైఫ్. నాన్న చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరినీ నవ్విస్తూనే ఉంటాడు. ఎంతసేపు ఉంటే అంతసేపు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. 5 స్టార్. నాకు ఇష్టం చాక్లెట్ ఇదే 5 స్టార్. జెమ్స్. ఇంకా నాకేమి ఇష్టం, నాన్న నీలో ఏం క్వాలిటీ ఉందా నాన్న. అసలు ప్రపంచంలో ఏమైపోయినా కూడా నాన్న నిద్ర మాత్రం నాన్న నిద్రే. నాకు ఇంత చిన్న సౌండ్ వస్తే కూడా మెలకొని వస్తుంది, కానీ నాన్న నీలాగా పడుకోవడం నేను నేర్చుకోవాలి. అదొక నీకు కాంప్లిమెంట్ ఇస్తుంది. సరే, అన్నీ బాగా చెప్పింది. మొదలు నేను లాస్ట్ కొంచెం కవర్ చేసింది. యాక్చువల్గా నాన్న నందిని కూడా తినకు కూడా పడుకుంటే అసలు మెలకు రాదు. నాకు ఈ మధ్య వస్తుంది, పెద్దదాన్ని అవుతున్నా అందుకని. నాన్న అసలు ఎంత సౌండ్ ఫుల్ పాటలు పెట్టినా కూడా జెమ్స్తో ఆస్వాదిస్తున్నాను. నువ్వు కూడా నాన్ననే హ్యాపీ నిద్రపోవాలి, నిద్రపోయినప్పుడు నిద్రపోవాలి, లేచినప్పుడు లేచే ఉండాలి, యాక్టివ్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు కంప్లైంట్స్ దగ్గరికి వచ్చేద్దాం. స్పైసెస్ కాబట్టి అన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకొక కంప్లైంట్ కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నావు. ఓకే పట్టుకో. ఫస్ట్ థింగ్, నాన్న టైం సెన్స్ పాటించాడు. నాన్న ఎప్పుడు లేస్తే అప్పుడు ఆ పనులు అయిపోవాలి. అంటే బేసికలీ నాన్న లైఫ్ అంతా నాన్న లైఫ్ చుట్టూ తిరగడు, లైఫే నాన్న చుట్టూ తిరగాలి అట్లుంటాడు నాన్న, అంతే కదా. అంటే నాన్నకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అది సెట్ చేసుకుంటాడు. ఇది కంప్లైంట్ లా ఉన్నా సరే నాకు మాత్రం చాలా ఆనందం ఇస్తుంది. ఇంత పెద్ద అయిపోయావు నువ్వు, తెలివితేటలు పెరిగితే. ఇంకొకటి నేను కురుకురే. అవును, నీ కురుకురే. నేను చెప్పింది వినడు. ఓకే, అంటే నేను అమ్మ చెప్పింది వినడు. మేము ఇప్పుడు కూడా ఇందాక ఇంటర్వ్యూ అయినప్పుడు నేను నాన్న లేనన్న వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారంటే నువ్వు చెప్తే నాకు అస్సలు లేకపోతే అవ్వట్లేదే అని అన్నాడు. నాకు అక్కడ ఇంకా కోపం వచ్చింది. నువ్వు ఇలా చెప్తుంటే నాకు లేకపోతే అవ్వట్లేదు, 2 నిమిషాలు ఆగు నేను లేస్తా అన్నాడు. నాకు మామూలు నిద్రపోతున్నా ఉన్నాను, బద్ధకంగా ఉంది, నువ్వు చెప్పడం ఆపేసినాను. సరే వచ్చారు కదా, వెయిట్ చేస్తున్నావు కదా, నేను లేస్తాను చెప్పి లేచాను అనమాట. అది నాన్న బ్లాక్ అండ్ వైట్. యాక్చువల్లీ అది మ్యాడ్ యాంగిల్సా? ఓకే ఓకే, మీకు కొంచెం మ్యాడ్ తెప్పించే విషయం ఏదైనా చెప్పండి. అదే అందుకే మ్యాడ్ యాంగిల్స్ పట్టుకొని మ్యాడ్ తెప్పించే థింగ్. నార్మల్గా మూవీస్ చూస్తుంటాము. నేను కొంచెం ఈ జనరేషన్ కదా, నువ్వు ఈ జనరేషన్ తెలుసు, నాకు నీకే తెలుసు. నేను పుట్టాను కాబట్టి 2008 లో. మొన్న చెప్పింది కదా కొత్త పదం నేర్పించింది నాన్న, నేను జెన్జీ నాన్న. అంటే 2000 నుంచి పుట్టిన వాళ్ళు 25 దాకా పుట్టిన జెన్జీ అంట. జెన్జీ, మేము జెన్జీ కాబట్టి ఆ పాత సినిమాలు మాకు ఏం నచ్చుతాయి. ఆబ్వియస్లీ ట్రెండింగ్లో అవే కదా. నాన్న ఇక్కడ వీళ్ళని చూడు, సావిత్రి పాటిల్, అంటే వాళ్ళు కూడా గ్రేట్ కాదని అనట్లే, కానీ మాకు కొంచెం ఆ క్లారిటీ అదంతా మాకు నచ్చదు. సో పెట్టి నన్ను గంటలు కూర్చోబెట్టి చూపిస్తుంటాడు అనమాట. కానీ నీకు ఈ రోజు వచ్చిన డాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ 100% ఒక సావిత్రి, ఒక శ్రీదేవి చూసి నేర్చుకున్నది గుర్తు. అది ఒప్పుకుంటాను.
వాష్రూమ్లో 15 minutes ఉంటాడు, ఎగ్జాక్ట్లీ 15 minutes ఫోన్తో. కాదు సార్, శత్రువులు ఎక్కడో ఉండరు అనే డైలాగ్ గుర్తొస్తుంది సార్ నాకు. కూతురు రూపంలో ఇంట్లో తిరుగుతుంటారు, మనం గుర్తించాం అంతే. ఇంకొకటి అమ్మ పైన కంప్లైంట్, కానీ నాన్నకు కూడా. రోజు నాన్నకు నచ్చిన ఫుడ్డే ఇంట్లో చేస్తారు, కూతురికి వాల్యూ లేదు, ఏది చేస్తే అది తిను అని నన్ను తిడుతుంది. ఏమండి మీకు ఏం కావాలి, ఆలు ఫ్రై పప్పు వండిస్తాను మీకు ఇష్టం కదా తినండి అని అంటది. నాకు ఆలు ఫ్రై అది మాత్రం నిజం పాపం. శ్రీవాణి నాకు ఇష్టం వండిస్తుంది అనమాట. ఇప్పుడు కూడా అంటుంటుంది, ఏమండి అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్దండి, మనమే చివరిదాకా ఇద్దరే ఉండాలి. నేను అమ్మ నాకు నచ్చదు మా ఆలు ఫ్రై అంటే, మూసుకొని ఇంట్లో ఏముంటే అది తిను, నువ్వు చిన్న పిల్లవి, ఇంట్లో వండి తినాలి, ఇదే మరి రెస్టారెంటా నీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేయడానికి అని తిడుతుంది. యా బట్ ఒకవేళ మీరిద్దరు లైఫ్ స్విచ్ చేసుకుంటే మీ ఇద్దరు లైఫ్, నేను ప్రశాంతంగా నాన్న లైఫ్లోకి వెళ్ళిపోతా. ప్లీజ్ మంచిగా పార్టీ చేయడం, పడుకోవడం అంటే పనులు కూడా చేస్తాడు, కానీ నాన్న ఎంజాయ్ చేస్తాడు. నేను 100% వెళ్ళిపోతా ఇప్పుడే. నేను నా లైఫ్లో ఉంటాను, నా లైఫ్ నేను స్విచ్ చేసుకుంటాను. నీకు తెలుసు కష్టం నా లైఫ్. ఓకే ఓకే. ఒకవేళ మీరు ఫాదర్ రోల్లోకి వెళ్తే ఏం చెప్పాలనుకుంటున్నారు మీ డాటర్కి? మీ డాటర్ని ఎలా చూసుకుంటారు? తల్లి నీకు నచ్చినట్టు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయి, ఎంతసేపు అయినా టీవీ చూడు, నువ్వు కాలేజ్కి వెళ్ళకపోయినా పర్లేదు, జాగ్రత్త. అయ్యో ఇగో 1000 రూపీస్ కావాలా తీసుకో, డబ్బులు తీసుకో, కాన్సర్ట్స్కి వెళ్ళు, మూవీస్కి వెళ్ళు, లివ్ యువర్ లైఫ్ నందు అని చెప్తా. సార్ ఎప్పుడైనా ఫాదర్ కాదు మీరు చెప్పండి. మీరు ఎప్పుడైనా డాటర్ ప్లేస్ లో ఉండి కొంచెం ఆలోచించండి సార్. పాపం అవన్నీ చాలా ఎన్ని బాధలు సార్ అవన్నీ. కాన్సర్ట్స్కి వెళ్ళు, లైఫ్ ఎంజాయ్ చేయి, బయటకు వెళ్ళిపో, ఊరిని తిరుగు, అలా అలా వదలలేం కదా. ఇది జస్ట్ 2-wheeler నడపడానికి నాకు భయం వేస్తుంటుంది అన్నమాట, తిట్టేస్తుంటుంది అట్లా. సో ఫస్ట్ టైం ఐ మీన్ మీరు ఫాదర్ అయ్యారని తెలిసినప్పుడు, నందుని మీ చేతిలో తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి సార్, ఆ ఎమోషన్? ఫస్ట్ నిజంగానే ఫాదర్ అని తెలిసి నందుని నా చేతిలో తీసుకున్నాను. శ్రీవాణి స్పోర్ లేదు కాబట్టి, అంటే ఆపరేషన్ కాబట్టి, ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇలా పుట్టింది. 25th November తీసుకున్నాను. నాకు చేతులు ఉనికి యాక్చువల్గా. నాకు చిన్నపిల్లలు అంటే భయం ఉంటుంది, అస్సలు ఎత్తుకోడు చిన్న పిల్లల్ని, వాళ్ళు సడన్ గా తల్లి ఇలా అంటారేమో, ఏమైనా అవుతుందేమో మన చేతులు అని భయం అనమాట మామూలుగా. కాకపోతే చిన్నపిల్లలు చాలా ముద్దు. చిన్న పిల్లలు అంటే ఎందుకు ఒక ఎమోషన్, నాకు ముద్దు తీసుకొని ఇట్లా ఆనందపడి, సార్ సూపర్ సార్ అని చెప్పి అప్పుడు పక్కన వేరే ఒక ఫ్రెండ్ జ్యోతిష్యం తెలిసి ఉండనమాట. అవన్నీ చెప్పేది అమ్మని యాక్చువల్ జ్యోతిష్యాన్ని. కానీ ఇట్లా ఏమండి స్వాతి నక్షత్రం పుట్టింది, అసలు సూపర్, అది మేము మీ ఖ్యాతిని మించుతుంది, మీ పేరు రప్పిస్తుంది అంటే, అది ఎప్పుడు వెయిట్ చేస్తాను, ఇంకా పేరేం రప్పిలేదు, వెయిట్ చేస్తాను. ఏముంది బయట విక్రమాదిత్య రెడ్డి పేరు తీసి మీ పేరు పెట్టుకోండి. ఇంకొకటి అన్నారు కదా, ఒక 1 month లోనే ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పి పేరు వస్తుంది, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. యా సో ఫటాఫట్ రౌండ్ అవుట్ పెట్టుకుందామండి, ర్యాపిడ్ ఫైర్ లాంటిది. ఈ మధ్యన ఐ మీన్ ఎవరి గురించి ఎవరికి ఎక్కువ ఎంత తెలుసు ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. బేసిక్గా మేము ఇలాంటి ఇంటర్వ్యూస్లో చాలా న్యాచురల్గా ఉంటాం అనమాట. ముందు ప్రిపేర్ అవ్వడం కానీ, నందిని మళ్ళీ చెప్పుకుందాం, ఇలా ఏం చేయమను ఎప్పుడైనా అంతే. నేను ఇప్పుడు ఇంటర్వ్యూస్ పిలిచి సరే వీళ్ళ గురించి మాట్లాడంటే సరే ఓకే అంట, సరే తెలుసు కదంటే అవేం చెప్పకండి, నాకు స్పాట్లో మీరు అడగండి, స్పాట్లో నేను చెప్తా అంటాను అట్లా. ఓకే ఓకే. సో నందుస్ ఫేవరెట్ కార్టూన్ ఏంటి సార్? కార్టూన్ ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న పేర్లు నాకు మామూలు మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ తెలుసు, అదే టామ్ అండ్ జెర్రీ నాకు చాలా ఇష్టం. నందినికి అదేంటి ఇలా బ్లూ కలర్, ఇదే డోరేమాన్ అదే డోరేమాన్ కాదేమంటే ఆ బొమ్మ ఉంది కదా డోరేమాన్, అది గుర్తుపెట్టుకున్నారు ఏదో రకంగా. డాడీకి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మటన్ కరెక్ట్. ఓకే డన్. సో ఎక్కువ యూస్ చేసే వర్డ్ ఏంటి సార్ నందు గారు? నందిని నన్ను స్పామ్ కాల్ చేశాను నాన్న అంటది. అంటే ఏంటి స్పామ్ కాల్స్ అంటే రాంగ్ కాల్స్ కదంటే, కాదు నాన్న కంటిన్యూ చేయదాన్ని స్పామ్ కాల్ నాన్న, అది కూడా రాదు నాన్న ఏదో అంటున్నా. మాకు తెలియదు. అయ్యో అంటే నాన్న ఎందుకు నాన్న ఊరికలా స్పామ్ కాల్ అంటే కాల్ మీద కాల్ చేస్తే దాన్ని స్పామ్ కాల్ అంటారు. ఓకే, మేము ఇప్పటివరకు స్పామ్ అంటే నేను కూడా రాంగ్ కాల్, నేను స్పామ్ కాల్స్ అంటే రాంగ్ కాల్స్ అనుకుంటాను. తిని చెప్పిందన్న ఎందుకు స్పామ్ కాల్ చేస్తుంటున్నాను, స్పామ్ కాల్ నేను చేశాను, నా నెంబర్ చేసింది అంటే ఎప్పుడో ఒకసారి కాదు నాన్న, ఎక్కువ వాడే పదం అంటే రోజు అదే పదం వాడతా. నన్ను స్పామ్ కాల్ ఉంటుంది. ఇంకా
రెగ్యులర్ చాలా పదాలు వాడుతుంటావు కదా. ఓకే వదిలే అవుట్ ఓకే ఓకే ఏంటి ఏమంటే భయం నందు గారికి? ఆబ్వియస్లీ నాన్న అంటే కాదు, మాకు అర్థమైపోయింది. అంటే భయంలో నటిస్తుంది, నేను భయం ఉండదు. వాళ్ళ అమ్మ అంటే కూడా భయంలో నటిస్తుందని చెప్పి మాకు మొన్నే అర్థమైంది. బేసిక్గా నందికి ఏదంటే భయం అంటే తన హైట్ అవ్వదేమో అని భయం, కానీ దాన్ని మేము మైండ్లో మాత్రం పాజిటివ్ నింపేసాను అనమాట. నేను మొన్నే రాణి ముఖర్జీ సాంగ్ చూపించాను. నందిని రాణి ముఖర్జీ పొట్టిది కానీ అద్భుతమైన యాక్టింగ్తో అది మొత్తం హే క్యా బోల్తీ అని సాంగ్ చూపించామన్నమాట, తనలో కాన్ఫిడెన్స్ పెంచడానికి అనమాట. సో హైట్ని హీల్ చేసుకుని మేనేజ్ చేయొచ్చు, కానీ టాలెంట్ని దీంతో మేనేజ్ చేయలేము, టాలెంటే పెంచుకోవాలి, ఇలా నేర్పిస్తుంటాను. డాడీ ఎప్పుడైనా ఏదైనా సినిమా చూసి యాడ్ అవ్వడం మీరు చూసారా? అమ్మో హోల్డ్ అండ్ మీ ఏ చిరంజీవి మూవీ పెట్టినా ఏ ఎమోషనల్ సీన్ ఉన్నా, ఎగ్జాంపుల్ ఆ రాఖీ మూవీలో లాస్ట్ రాఖీస్ కట్టుకుని ఆ కోట్ సీన్ డైలాగ్ ఉంటుంది, అక్కడ ఏడుస్తాడు. అంటే మోస్ట్లీ నాన్న ఒక మూవీ చూస్తే ఇలా ఫుల్ ఇంటూ ఇట్ అయిపోతాడు. నేను మూవీస్ మామూలుగా నిజ జీవితంలో ఏడిపోరాదు, కానీ కొన్ని సీన్స్ ఎమోషనల్ సీన్స్ అంటే నాన్న కంట్లో నీళ్ళు ఉంటాయి, నాన్న ఎందుకు ఏడుస్తుంటే అప్పుడు డిస్టర్బ్ చేయకుండా తీసుకుంటాడు. ఓకే ఓకే యూ ఎంజాయ్ అంటే ఒక పాట వింటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అదేంటో చెప్పు. సింగారాల పైరుల్లోన బంగారాలే ఆ పాట ఉంటే ఎందుకు మరి నాకు అంటే సినిమా స్టోరీ గుర్తొచ్చేస్తుంది, అది ఏడుపు వస్తుంది. సూపర్ సూపర్. అంటే బంధాలేంటి బంధువులేంటి అదే మెయిన్, అది ఆలిరిక్ అనమాట. సో మేము అది మీ గుంజీలు తీసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం సార్. ఆ రీల్ కి మామూలు ఎంజాయ్మెంట్ కాదు అసలు. మీ డైలాగ్స్ కి అంటే కొంచెం నాన్ సింక్ లో ఉంటాయి వాస్తవం చెప్పుకోవాలంటే, బట్ చాలా హిలేరియస్ గా ఉంటాయి. ఆ నాన్ సింక్ లో ఇంకా హిలేరియస్ గా ఉంటాయి. అవును. బట్ లాస్ట్ టైం మీరు ఎంజాయ్ చేసిన ఫెస్టివల్ ఏంటి సార్? ప్రతిరోజు పండగలే ఆ టైప్లో ఉంటుంది మా లైఫ్. అంటే పండగ రోజు కాదు, ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాం. మన సంక్రాంతి రీసెంట్గా సంక్రాంతికి 3 days మేము బయట రిసార్ట్ బుక్ చేసుకొని మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా నీలిమా వాళ్ళ ఫ్యామిలీ, నవీన గారి ఫ్యామిలీ, అందరం ఐశ్వర్య నలుగురు ఫ్యామిలీస్ కూడా బుక్ చేసుకొని 3-4 days అక్కడ ఎంజాయ్ చేశాను అనమాట. సో డ్రీమ్ డెస్టినేషన్ ఏమైనా ఉందా సార్? మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి, మీరు ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఫారెన్ కంట్రీ వెళ్ళాలి, ఏదైనా సరే ఒకటే. ముందే ఎప్పుడే మొన్నదాకా 10th అవ్వలేదు కదా అని చెప్పి ఆగాము. 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ కూడా అయిపోయింది, ఇంక పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళడమే తరువాయి. సో మీరు అవెంజర్స్, మార్వెల్స్ ఇవి చూస్తారా? మామూలు DC అసలు తెలుసా వాళ్ళ పేర్లు ఏమన్నా, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అందులో ఎవరితో అన్నా కంపేర్ చేయాలంటే నాన్న ఒక సూపర్ హీరో లాగా హల్క్ హల్క్ ఎందుకు రీజన్ ఏంటి? లాగుంటానా? నిజం చెప్పాలంటే తన ముందు చెప్పేస్తాను ఇప్పుడే, తను నేను కానీ శివన్ కానీ చెప్పినవి ఏది విన్నట్టు ఉంటుంది అనమాట. తను సెల్ ఫోన్ చూసుకుంటుంది, కానీ మేము చెప్పిన అన్నీ విని అది ఫాలో అవుతుంది. నేను ఆశ్చర్యపోతుంటాను. అంటే మరి నేను నైట్ ఏ మూడ్లో ఉండి ఏం చెప్తాను, ఏం చూపించాను తెలియదు, కానీ నేను ఏదైనా పెట్టగానే ఫ్రెష్ మైండ్లో, మార్నింగ్ మైండ్లో ఉండి ఇది పెట్టగానే నాన్న ఇది ఆల్రెడీ మనం రాత్రి చూపించాను నాన్న అని చెప్పి ఆ పాట పాడేస్తుంది అనమాట. ఓ ఆల్రెడీ చూపించాను నీకు, అంటే ఏం లేదు ఇలాంటి యాక్షన్స్ ఇలాంటి సీన్స్ చూపించాను కోరికంటే ఆఖరికి సంసారం చదరంగం సినిమా కూడా చూపించాను అనమాట. అది కూడా స్టోరీ చెప్పేస్తుంది అలా. సో అది అడ్మైర్ చేస్తాను. తెలియకుండా మమ్మల్ని ఫాలో అవుతుంది అనమాట, కానీ మాకు అది తెలియనట్టు ఉంటుంది అనమాట. బట్ అన్ని చేసే పనుల్లో మీకు ఏది బాగా నవ్వు తెప్పిస్తూ ఉంటుంది? ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఏమన్నా కూడా అమ్మని రోస్ట్ చేయడం కానీ, ఒకవేళ ఏమైనా చేసినా ఇలా చూడడం కానీ, అంటే కామెడీ ఎక్స్ప్రెషన్స్. మామూలుగా శ్రీవారిని చాలా రోస్ట్ చేస్తుంది, కొంచెం నల్లగా అయింది, కొంచెం మాడింది, కానీ ఇంకా రోస్ట్ చేస్తుంది. అంటే ఇవన్నీ కుళ్ళిపోయిన జోక్స్, నాకే నవ్వు వస్తుంది ఎక్కువ. అన్ని కుళ్ళిపోయిన జోక్స్ అన్ని. ఈ కులిపోయి చూసినా కానీ వెంటనే తీసి పడేస్తుంటాడు బయట, మళ్ళీ ఏదు ఎందుకంటే కులిపోతుంది కదా, బయట పడేస్తుంటుంది. సార్ ఇప్పుడు ఇలా కొట్టుకుంటూ ఉంటారు కదా, కొంచెం బిగ్గెస్ట్ అంటే కొంచెం పెద్ద ఫైట్ ఏదైనా గుర్తుందా? లాస్ట్ టైం ఎప్పుడైంది మీ ఇద్దరి మధ్య? ఇప్పుడే అయింది. అదే పెద్ద మామూలుగా నాకు శివానికి, నాకు నందినికి రోజు ఫైట్లు అవుతూనే ఉంటాయి. రోజు దాన్ని ఏమంటారంటే మనకి మన ఐడియాలజీ బట్టి ఉంటుంది కదా, కానీ మేము అది గొడవల్లో తీసుకో, మా డైలీ నడవిక, మా లైఫ్ మాట్లాడుకోకుండా ఉన్నదంటే అలా ఏం లేదు. ఒక రోజు కూడా కంప్లీట్ గా మాట్లాడుకోకుండా గొడవ. ఇప్పుడు గొడవ అయితే మళ్ళీ ఒక 20 minutes నాన్న స్కానర్ పంపించే డబ్బులేమా అంతే. అది గొడవలు అన్నీ ఉండదు. కడప రెడ్డమ్మలాగా గొడవలు అయ్యి మాడుకోకుండా పౌరుషాలు అవి ఉండవు. ఫ్యామిలీ కదా.
సో ఓకే, ఆమెకి ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి ఆమెని ప్రౌడ్ అని ఎందుకు ఫీల్ అవుతుంది, ప్రౌడ్ ఆఫ్ యూ అని ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి ఏదన్నా ఒక పర్టికులర్ మూమెంట్. ఇప్పుడు ఒకసారి చెప్పండి మీరు చెప్పలేని సందర్భాలు ఏమన్నా. నువ్వు నా కడుపున పుట్టినందుకే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నందిని. నువ్వు నాకే పుట్టావు, సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను నువ్వు పొగుడుకున్నావు, నన్ను పొగడం అన్నారు, నిన్ను కాదు. నాలాంటి గొప్ప వ్యక్తికి నీలాంటి పుట్టిందంటే అది నీ గొప్పతనమే, అందుకే చెప్తున్నా. మీకు ఏమన్నా ఎప్పుడైనా ఒక మాట చెప్పండి, ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అని అనిపించింది అంటే మీకు ఇప్పుడు అన్నట్టు. నువ్వు నన్ను పుట్టించినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ నాన్న. అంతే. సూపర్. సో నిక్ నేమ్స్ ఏమన్నా పెట్టుకుంటారండి ఇప్పుడు? డాడీకి తెలియదు ఏమన్నా నిక్ నేమ్ ఉంటారా? భ్రమరాం పెట్టాడు. మామూలుగా నేను తన ఫ్రెండ్స్ వెళ్తుంటాను కదా, తన ఫ్రెండ్స్తో కూడా బాగా ఫ్రీగా ఉంటాను అనమాట. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అబ్బా మీ నాన్న ఎంత సూపర్ జోక్సెస్ అని. మొన్నే కార్లో వస్తూ ఫుల్ డ్రైవ్ ర్యాష్ డ్రైవ్, మళ్ళీ ర్యాష్ కంటే ఒరే ఈ పిల్లలు పెట్టుకుని డ్రైవ్ చేయకంటారని కమెంట్లు వేస్తారు కదా. సరే ఫాస్ట్ నడుపుకుంటూ వస్తూ సౌండ్ గట్టి సౌండ్ పవర్ పెట్టుకొని మర్చిపోయానమ్మా నందిని పేరు మార్చేస్తున్నాము బాగాలేదు, మీరు రేపటి నుంచి ఏంటి కనక భ్రమరాం దేవి, కనక బ్రహ్మరాంబికా దేవి అని చెప్పి మార్చేస్తున్నామమ్మా, మీ అందరూ బ్రహ్మి పిలవండి అలా బ్రహ్మి అని నన్ను పిలవాలంట. అలా ఏదో చెప్తుంటారు అనమాట. ఓకే. సో మీ డ్రీమ్ ఏంటంటే నందు గురించి మీ డ్రీమ్ ఏంటి? ఫ్యూచర్లో తను ఎలా అవ్వాలి, అలా అవ్వాలి? తను పెద్ద స్టార్ అవ్వాలి 100%. తను ఒక మంచి యాక్ట్రెస్ అవ్వాలి. హీరోయిన్ అని చెప్పను, ఇదని చెప్పను, కానీ మంచి యాక్ట్రెస్, వర్సటైల్ యాక్ట్రెస్ అంటారు కదా, అంటే అన్ని పాత్రలు పోషించగలే టాలెంట్ తనకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇద్దరిలో ఎక్కువ ఐ లవ్ యూ చెప్పేవాళ్ళు ఎవరు సార్? కొద్ది గొప్ప అంటే నాకు తెలిసే ఎవరో చెప్పుకోరు, నాకు అర్థమవుతుంది. ప్రేమ ఆ గొడవల్లోనే కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైనా ఎక్కువ కొంచెం ఒక 2 సార్లు 3 సార్లు నందినే చెప్తుంది యాక్చువల్గా లవ్ యూ అన్న అంటుంది. అంటే తనకి కోరికలు ఎక్కువ ఉంటాయి కదా, కోరికలు ఎక్కువ బాగోదు కదా అన్నాడు. కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళే లవ్ యూ ఎక్కువ చెప్తుంటారు. టింగ్ టింగ్ అనే సౌండ్ వచ్చింది అది అలా. ఓకే. సో బర్త్డేస్ కొంచెం మ్యారేజ్ డే కావచ్చు, బర్త్డేస్ కావచ్చు ఉంటాయి, డేట్స్ మర్చిపోయేది ఎవరు ఇద్దరు? నేను ఇంపాసిబుల్ మర్చిపోను అసలు. నేను మాకు ఓపెన్ చెప్తాను, నాకు చిన్నప్పటి నుంచి బేసికల్గా బర్త్డే అంటేనే అసలు ఏదో అమ్మయ్య మన రోజు వచ్చేస్తున్నారా, అందరు మనల్ని ఎవరు తిట్టారు. చిన్నప్పుడు మనకు స్కూల్ ఏజ్ నుంచి కూడా అమ్మ ఈరోజు మనల్ని నుంచోబెట్టి హ్యాపీ బర్త్డే టు యూ అని పాడిస్తారు, మన చాక్లెట్ మంచుతాం. ఆ రోజు టీచర్ ఏం తిట్టదు, కలర్ డ్రెస్ వేసుకెళ్ళచ్చు, స్కూల్ యూనిఫామ్ వేసుకెళ్ళదు. ఈ అంటే ఎమోషన్తో పెరుగుతాం కదా ప్రతి పిల్లలు. సో డెఫినెట్గా బర్త్డే అనేసరికి ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఎవరు ఆ డేట్ మర్చిపోయి ఇంపాసిబుల్. ఇప్పుడు నందిని పుట్టింది డిసెంబర్ ఒక కావాలని చేస్తున్నాడు. సో అలా కాకుండా November 25th నా కూతురు బర్త్డే అని చెప్పి చెప్తాను. ఇద్దరిలో ఎక్కువ మొబైల్ పట్టుకుని కూర్చునేది ఎవరు? అంటే వాష్రూమ్లో కాదు, మామూలుగా మీరు వాష్రూమ్లో 15 minutes అని చెప్పారు కదా. 50 minutes 50 అయ్యో 15 నాన్న వాష్రూమ్కి వెళ్ళి ఒక రీల్ చూసి అంత కూడా అవ్వదు సార్. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్, చాలా మంది ఫాలో అవుతారు. ఓకే పర్వాలేదు. సెల్ ఫోన్స్ నందినే ఎక్కువ. ఎక్స్క్యూజ్ మీ, నేను సగం రోజు అంతా కాలేజ్లోనే ఉంటే నేను సెల్ ఫోన్ ఎక్కడ వాడతా? నాన్న పొద్దున్న నుంచి మనం మాట్లాడుతున్నాం కూడా ఓకే ఓకే అంటే నేను నాకు సగం వర్క్ అంతా సెల్ ఫోన్లో చేసేస్తాను అనమాట, ఈ వాట్సాప్లోనే. ఆయన కూడా ఫోన్ ఎక్కువ వాడినా. సో డాడీ సినిమాలో ఇద్దరు బాండింగ్ అలా ఉంటుంది అని అన్నారు కదా. సో మదర్కి తెలియకుండా ఐస్ క్రీమ్స్ తెచ్చుకోవడం, తినడం, ఇలా ఏదో ఉంటుంది కొన్ని చాలా చాలా రోజు. మామూలుగా నందినికి ఇష్టమైన కూడా శ్రీవాణి ఫస్ట్ వద్దు జంక్ ఫుడ్స్ వద్దు అంటది. నేను మాత్రం నేను తెచ్చుకో ఓ పని చేస్తుంది, అమ్మొచ్చేస్తుంది, ఆ టైప్లో ఉంటుంది అనమాట. బట్ సీక్రెట్స్ ఏమన్నా షేర్ చేసుకున్నారు అనుకోండి సార్ మీరు ఇద్దరు, మమ్మీకి చెప్పకూడదు ఇలా. ఇద్దరు ఎవరు రివీల్ చేసేస్తారు ముందు? ఇద్దరు రివీల్ చేస్తారు. ఇద్దరం మా ఇద్దరు కాగదు. చెప్పినప్పుడు శ్రీవాణి ఇద్దరు తిడుతుంది అనమాట. అంటే నాకు తెలియకుండా చేశారా? అవునే వన్ డే నేను దాచింది చెప్పాను నీకు అని చెప్పి కవర్ చేస్తుంటాం. ఇప్పుడు ఇద్దరి మధ్య కామన్ చూస్ వన్ కామన్ ఆన్సర్ కావాలి. ఓకే డన్. తెల్పతి లాగా ఇద్దరు ఒకేసారి చెప్పాలి, బట్ ఎవరు ఏం చెప్తారో చూద్దాం. ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్? ఐస్ క్రీమ్. ఓ మీ నందిని ఇష్టం అన్నారా? నాకా? నీకు ఇష్టం అండి, మన ఇద్దరికి సేమ్ ఉందో లేదో. నాకు చాక్లెట్ కానీ నందిని ఐస్ క్రీమ్. బీచ్ ఆర్ మౌంటైన్స్? బీచ్. అంటే బీచ్ 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 బీచ్. మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ ఓల్? నైట్ ఓల్. సింగింగ్ ఆర్ డాన్సింగ్? సార్ మీరు ఐ మీన్ డాన్స్ చాలా పర్ఫార్మెన్స్ చూసాం, మీరు ఇద్దరు పాట పాడితే చూడాలని అప్పుడు అనిపించింది సార్. అప్పుడు ఇంకోటి అంటే
ఇప్పుడు మీకు దాకా మేము- ఇంకొకసారి అనిపించదు మేము ఒక 5 years నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో బిల్డప్ చేసుకున్న ఆ ప్రేమ ఆప్యాయత అన్నీ పోతాయి అనమాట. ఒక పాటతో పోతాయి, అందుకే వద్దు. సో పిజ్జా ఆర్ బిర్యానీ? పిజ్జా. బిర్యానీ. అరే అవును, బిర్యానీ యాక్చువల్లీ బిర్యానీ. ఓకే. బుక్స్ ఆర్ టీవీ? టీవీ. సార్ మీరన్నా కొంచెం మాట వరుసకి బుక్స్ అనొచ్చు కదా సార్, ఏమంటారు? అంటే బేసికల్గా బుక్స్ ఎవరు రాసి మంచి ఎందుకు సార్ మీరు కాదు, ఇప్పుడు ఆవిడ రేపు పొద్దున్న అకాడమిక్స్ లో ఉన్నామే, ఆమె కూడా అదే ఫీల్ అవుతుంది, ఎవడో రాసిన బుక్స్ నేను చదవడం ఏంటని. అవును, టీవీ చూసి నేర్చుకుంటుంది. కానీ మాకు ఆప్షన్ లేదు, చదవాల్సి వస్తుంది ఎంత అనుకున్నా కూడా. అంతే అంతే. రైనీ డే ఆర్ సన్నీ డే? రైనీ డే. ఇప్పుడు వింటర్ రైనీ సీజన్ ఆర్ సమ్మర్ అంటే ఏం చెప్తారు? వింటర్. బాగా నచ్చింది వింటర్. యాక్చువల్ రైనీ డే చిన్నప్పుడు ఇష్టం ఉండేది, మట్టి వాసన ఇవన్నీ ఇష్టం ఉండేది. కానీ ఈ మధ్యన రైన్స్ ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయిపోయి పాపం ఎవరో చనిపోయి ఇవి కొంచెం బాధపడి అమ్మొద్దు రైన్ వెళ్తుంటే బయటకు వెళ్ళలేకపోతున్నాం చిరాగ్గా. ఇది వింటర్ బాగుంటుంది, హ్యాపీగా చలిగా ఉండి చల్లగా ఉండి, అలా అని సమ్మర్ కూడా మరి ఎండలా ఉండి బయటకు వెళ్ళి అలా. వింటర్ మీరిద్దరు ఎక్కువగా షేర్ చేసుకునేది హగ్గా హైఫైయా? హగ్గే, యాక్చువల్గా హగ్గే. యాక్చువల్లీ వన్ థింగ్ అంటే నాకు అప్పుడు మొన్న ఇది అయింది కదా ఇన్సిడెంట్, ఫ్లైట్ ఇన్సిడెంట్, సడన్గా ఆల్ ఆఫ్ సడన్ అయింది. సో నేను కూడా ఆల్మోస్ట్ కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ మన శ్రీవాణి గారికి కూడా అలా అయినప్పుడు, ఐ మీన్ నేను లిటరల్లీ మీరు కేర్ చేయడం, టేక్ కేర్ చేయడం, పెద్ద అయినా ఓకే పర్లేదు, ఐ మీన్ వైజ్, బట్ ఈవిడ కూడా ఆల్మోస్ట్ మదర్ రోల్ ప్లే చేసినట్టు. లేదు, యాక్చువల్గా నాకనే ఎక్కువ రోల్ ప్లే చేస్తాను. అప్పుడు నేను నా దుఃఖం కూడా అయిపోయింది అనమాట. నందిని ఏంటి ఇంత పెద్ద అయిపోయి పాపం అదే పరిస్థితి, నానా అది కట్టాలంటున్నానా అది హాస్పిటల్ అంటే నేను ఇలానే ఉన్నాను, నాకు ఏం చేస్తాను అర్థం కాలేదు. సరే ఆగని చెప్పి తనే బిల్లు కట్టి. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నాన్న అక్కడ చూసి ఇంకా షాక్లలో ఉండిపోయాడు, నాన్నకేం అర్థం కావట్లే. నేను అన్న ఆగని చెప్పి ఇంకా నేను డ్రైవర్ అన్న అమ్మ వెళ్ళి మేము అన్ని హాస్పిటల్స్, మేము ఉన్న ఏరియాలో అసలు ఏం హాస్పిటల్స్ లేకుండే, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనుకుంటా. ఇంకా అప్పటికి తిరిగి ఏదో చిన్న హాస్పిటల్లో మళ్ళీ డాక్టర్స్ని ఎక్కడి నుంచో పిలిపించి అప్పుడు వేయించామన్నమాట. సో ఇంకా మళ్ళీ వేరే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేసి రమేష్ హాస్పిటల్కి అక్కడ చేసి ఒక 3-4 hours వరకు ఆ డాక్టర్లు వస్తున్నారు, తను ఓకే అండి, స్టిచెస్ పడ్డాయి, మధ్య వచ్చేదాకా నేను అసలు ఎవరితో మాట్లాడలేదు, ఏం తినలేదు. తను మాత్రం చూసాను సార్, ఆ బ్లడ్ అంతా నిజంగా చాలా, ఇది అంతా బ్లడ్ ఉంది కదా. అప్పుడు స్పాట్ అయితే ఇంకా ఘోరం. నందిని లేపింది, నాన్న అమ్మకి యాక్సిడెంట్ అంటే నాకు అర్థం కాలేదు, నిద్ర మాత్రం ఉన్నాను అంతే. అప్పుడు అనుకున్నాను నందిని ఏంటి అసలు ఇంత పెద్దలాగా ఇదన్నీ వెళ్ళి 10 సార్లు అటు ఇటు తిరిగి కౌంటర్లో డబ్బులు కట్టి ఇటు వచ్చి ఆ బ్యాండెడ్ కొని అలా అప్పుడు అనుకున్నాను నందిని సూపర్. సార్ గుంటూరు ఎందుకు సార్? అంటే అప్పుడు గుంటూరులో గుంటూరు చీరాల బీచ్ హాస్పిటల్ దగ్గర ఉండే, అంటే ఒక 25 minutes 30 minutes. చిలకలూరుపేట దగ్గరలో అయింది యాక్సిడెంట్. సో ఆ ఊళ్ళో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నట్టున్నాయి. నేను అంటే చాలా ఘోరం జరిగింది. నేను ఫుల్ అరిచేసి పోలీసుల మీద హాస్పిటల్ మీద అనవసరంగా పొద్దున బీపీ తెచ్చుకొని, శ్రీవాణి చాలా ధైర్యం ఎక్కువ, దాన్ని ఒక హాస్పిటల్కి వెళ్ళి ఇంతకే అది కట్టి అడ్డు పెట్టుకొని, ఏమండి మీరు బీపీ తెచ్చుకోకండి పదండి అని చెప్పి అప్పుడు అంబులెన్స్ బుక్ చేశాను. దగ్గరలో మంచి హాస్పిటల్ ఏంటంటే గుంటూరులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అంటే నాకు అనిపించింది, అంటే అంతకుముందు అంతా ఒక నవ్వులుగానే మీ ఎప్పుడూ హిలేరియస్గానే ఉంటుంది మీరు ఎప్పుడు నిజంగా వాయిస్ పోయినా సరే, ఎవరు ఏదో కమెంట్ పెట్టినా సరే, మీరు నవ్వుతున్నారు ఏంటి అన్నా సరే మాకు అది అంటే ఎప్పుడైతే డాక్టర్ వస్తుంది వాయిస్ నో ప్రాబ్లం అని చెప్పాడో అప్పుడు ఏడిపించడం, అమ్మయ్యా దీని గొంతు లేదు అని అలా నవ్వేటోళ్ళం. కానీ యాక్సిడెంట్ అనేసరికి ఒకసారి కొంచెం ఆ భయం బాధ ఏంటి ఇంత ఘోరం అయిపోయింది ఏంటి మనకి లైఫ్ ఒకటేసారి టైప్లో అనిపిస్తుంది. అండ్ నార్మల్గా సంబంధం లేని సిచ్యువేషన్కి సంబంధం లేని క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు వెనిలా స్పార్కిల్ మీద చాలా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది, మీరైతే సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సార్? అంటే రీజన్ ఏంటి మీరు చెప్పండి. ఆవిడ ఇచ్చింది మనం తింటున్నాం కదా, మేము నిజంగా హెల్త్ పరంగా కొంచెం సన్నగా, అంటే మీరు నన్ను చూస్తే ఒక 6 months నుంచి శ్రీవాణిలో చాలా చేంజ్ వచ్చింది. మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి ఇన్టేకింగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ కొంచెం వెయిట్ పుట్ అనేది, మళ్ళీ ఇప్పుడు 4 kgs తగ్గింది ఆవిడదే ఫాలో అయ్యి. ఏంటంటే ఇప్పుడు ఒక పని చెప్పిన ఆచార్య సినిమా ఎందుకు బాగాలేదు అంటే నువ్వేం చెప్తావు, నేను చిరంజీవి ఫ్యాన్ లాగా నాకు అది కూడా నచ్చిందని చెప్తాను, నీకు నచ్చలేదని చెప్తాను. సో డెఫినెట్గా మేమైతే ఏదైతే ఆనందపడ్డామో
ఆమె వల్ల హ్యాపీగా ఉన్నాం. సో ఆ గురించి మేము అలాగే చెప్తున్నాం. అంటే అమ్మ నాన్ననే కాదు, నేను కూడా డైట్ చేశాను, నాకు కూడా ఆంటీ ఇచ్చారు, నేను కూడా ఒక 1 month అలా చేశాను, చాలా హెల్తీగా, అసలు ఏమి ఇలా కడుపు ఆకలి ఏం వేయలేదు. ఓపెన్ చెప్తాను ఇప్పుడు ఆవిడ గురించి పబ్లిసిటీ అని కాదు కానీ నిజంగా మనస్ఫూర్తి చెప్పాలంటే మేము మామూలుగా మేము సన్నగా వాళ్ళని ఎప్పుడూ కోరుకుంటాం కదా, నేను శ్రీవాణి చాలా ట్రై చేసాం. అంటే వేరే పేర్లు వద్దులే, అది ట్రై చేసాం, ఇది ట్రై చేసాం, పొద్దున్న ఇది అంతే చాలు అని. కానీ మాకు తెలియకుండా 3rd డే 4th డే వీక్నెస్ వచ్చేసింది అనమాట. అంటే ఇలా వీక్ అయిపోయి, లో బీపీ అయిపోయి, చిరాకు అయిపోయి, ఫ్రస్ట్రేషన్ అయిపోయి. కానీ ఈరోజు డైట్లో అనిపించదు, కానీ సన్నగా అవుతుంటాను. నాకు నిజంగా చెప్తా వింత అనిపిస్తుంది నాకు నిజంగా. టేస్టీ ఫుడ్ ఆంటీ ఓన్ మార్నింగ్ ఒక ఆమ్లెట్ ఇవన్నీ వేసుకోరా, బాదం పిస్తా ఇవన్నీ తీసుకుని ఆమ్లెట్, ఒక హెల్దీ జ్యూస్ ఇస్తారు, మళ్ళీ లంచ్ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు. ఒక్కటి 7 o'clock తర్వాత తినద్దు, ఎందుకంటే అది నార్మల్ హ్యూమన్ కి మంచిది కాదు 7 తర్వాత. అండ్ ఎక్కువ టైం పడుకోవాలి. అందుకే నేను ఆవిడ డైట్ ఎక్కువ ఫాలో అవ్వను, ఎక్కువ టైం పడుకోను మ్యాక్సిమం. శ్రీవాణి మాత్రం మంచిగా శుభ్రం పడుకుంటుంది, అందరినీ పడుకుంటుంది, ఫాలో అవుతారు. అందుకే నేను ఆవిడ సపోర్ట్ చేయడం కాదు, బయట కూడా చెప్తుంటే ఏదో. అంటే డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈమె సర్టిఫికేషన్స్ తప్పు, ఇవన్నీ ఫేక్వి అని అన్నారు. అంటే దీనికి సర్టిఫికేషన్ అవసరమా అసలు? నేను అదే చెప్తాను బ్రదర్, సింపుల్ లాజిక్ చెప్తాను. ఏమో నాకు తెలీదు, నేను శ్రీవాణి నందిని వెళ్ళినప్పుడు మాత్రం నాకు సర్టిఫికేట్ ఉండమ్మా, డాక్టర్ సర్టిఫికేట్, మీరు ఇది చేయండి అమ్మా అని అయితే మాకు చెప్పలేదు. మా బాడీ వెయిట్ చూసి మా ఇవన్నీ టెస్ట్ చేసి దాని దగ్గర డైట్ ఇచ్చింది. అంతేగాని నేను డాక్టరేట్ చేశానమ్మా, డాక్టరేట్ ఇచ్చారు నాకు, అవి ఏం చెప్పలేదు మాకు. సో అవన్నీ అప్రస్తుతం అంటారు కదా, మనకు సంబంధం లేదు అసలు. యాక్చువల్ అంటే ఆవిడ మాకు అది చెప్పి నేను డాక్టర్ని అని చెప్పి ఇచ్చుంటే నేను కూడా అవునా డాక్టర్ అసలు డాక్టరేట్ అనేది సెకండరీ బ్రదర్. అది ఇప్పుడు ఎవరెవరో ఆర్టిస్టులు కొనుక్కుంటున్నారు కదా, అలా అంటే కొంతమంది కొనుక్కుంటున్నారు, కొంతమంది నిజంగా థీసిస్ తెచ్చుకుంటున్నారు పిహెచ్డీ చేసి. అంతా ఇర్రిలవెంట్ అసలు దీనికి, ఈ టాపిక్. ఆవిడ మాకు ఇచ్చింది డైట్, దానివల్ల మీకు సన్నగా ఏమీ లేదా అని చెప్తాం. ఆవిడ డాక్టరేట్ కొనుక్కుందా, డాక్టర్ని చెప్పుకుందాం అని సంబంధం ఎందుకు మాకు ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. అది ఎప్పుడు అది చెప్పి మమ్మల్ని అయితే మాకు ఎప్పుడు ఫుడ్ ఇవ్వలేదు. నేను డాక్టర్ వినీలా అని ఎప్పుడు చెప్పలేదు, నేను వినీలరా అని చెప్పేది అట్లా. సో ఫైనల్లీ అంటే ఇప్పుడు ఫాదర్స్ డే కాబట్టి ఎలాగైనా ఆయనదే ఈరోజు మనం కొంచెం తగ్గాల్సిందే కాబట్టి మీకు ఒకవేళ ఫ్యూచర్లో ఏదో ఒక అవార్డు గెలుచుకోవచ్చు. మీరు ఏదైనా కంటెస్ట్లో పాల్గొన్నా, లేదంటే ఏదైనా యాక్ట్రెస్గా ఒక మంచి లైక్ ఆస్కార్ లాంటిది కూడా గెలుచుకోవచ్చు, హూ నోస్. సో బట్ అలాంటిది గెలుచుకున్నప్పుడు మీ ఫాదర్కి అక్కడ క్రెడిట్స్ ఇవ్వాలనుకోండి, 1 minute మీ ఫాదర్కి డెడికేట్ చేస్తున్నారు ఆ స్పీచ్లో, ఒక 10 minute స్పీచ్లో 1 minute నాన్నగారి గురించి ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్యాషన్ వచ్చింది, యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది అంటేనే అమ్మ నాన్న వల్ల. ఎందుకంటే వాళ్ళే నన్ను చిన్నప్పటి నుంచి మూవీస్ చూపించి ఇదంతా ఆబ్వియస్లీ బ్లడ్ అంటారు కదా, ఇంకా అమ్మ నాన్న కూడా అక్కడే ఉంటే నేను కూడా అక్కడికి వస్తా. సో ఆబ్వియస్లీ సపోర్ట్ లేకపోతే నేను చేయలేను. నాకు నందిని ఇలా చెయ్యి, ఈ స్టైలింగ్తో డాన్స్ చేయి, నువ్వు ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, న్యాచురల్గా చేయాలి, క్యూట్గా, నువ్వు ఎలా ఉన్నావని పట్టించుకోకూడదు, అసలు టాలెంట్ ఇస్ ద బెస్ట్ థింగ్, అది ఇది అని సపోర్ట్ చేయడం వల్లే ఆబ్వియస్లీ నేను ఇక్కడ వరకు వచ్చాను, అంతే కదా. సో అదొక్కటే చెప్పగలను. సో ఒకసారి ఫైనల్లీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పండి, మేము ఎండ్ చేద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇలాగే మీరు నవ్వుతూ మా అందరినీ నవ్విస్తూ ఉండాలి తప్పకుండా. మేము బ్లష్ అవుతూ ఉండాలి మీరు ఏం చేసినా సరే. మీరు పొద్దున్నగానే బ్రష్ చేసుకుని రెడీ అయిపోయి బ్రష్ అవ్వడానికి మేము పొద్దున్నుంచి నైట్ దాకా మేము నవ్విస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.